హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎక్స్పెన్స్ మరియు ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్ ఎంట్రీస్ చూద్దామండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెన్స్కి సంబంధించి చూద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ 5th August 2025 వేజెస్ పెయిడ్ టు డైలీ లేబర్స్ ₹4,000. అంటే డైలీ లేబర్స్ రోజువారీ కూలీలకి ₹4,000 వేతనాలు పే చేశామండి. ఇక్కడ ఎంట్రీ ఏ విధంగా పాస్ చేస్తామండి? డేట్ 5th August 2025. ఇక్కడ ఎక్స్పెన్స్ ఏంటండి? వేజెస్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి. కాబట్టి వేజెస్ అకౌంట్ డెటార్ అమౌంట్ ఎంతండి? ₹4,000. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందండి? క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి టు క్యాష్ దాన్ని క్రెడిట్ చేయాలి. గివింగ్ ఆస్పెక్ట్ని క్రెడిట్ చేయాలి. కాబట్టి టు క్యాష్ ఎంతండి? ₹4,000. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఆన్ 5th August 2025 పర్చేస్ ఆఫ్ పెన్స్, పేపర్స్, పెన్సిల్స్ ఎక్సెట్రా ₹1,000. అంటే స్టేషనరీ ఐటమ్స్ని కొంటున్నామండి. వీటిని స్టేషనరీ ఐటమ్స్ అంటారు. కాబట్టి ఎక్స్పెన్స్ ఏంటండి? ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్. పెన్స్ కానీ, పేపర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా కొంటే వాటినన్నింటినీ ఒక హెడ్ కిందకి వేస్తారండి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ హెడ్ కిందకి. ఫస్ట్ డేట్ వచ్చేసి 5th August 2025. డెబిట్ వచ్చేసి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అకౌంట్ డెటార్ అమౌంట్ 1,000. బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుందంటే క్యాష్ వెళ్ళిపోతుంది. కాబట్టి టు క్యాష్ ఎంత అండి? ₹1,000. ఇవి రెండు వచ్చేసి ఎక్స్పెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, ఇప్పుడు ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్ 5th August 2025 పర్చేస్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ ఆఫీస్ పర్పస్ ₹100 lakh. ఫస్ట్ వచ్చేసి బిజినెస్కి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? బిల్డింగ్. కాబట్టి ఈ బిల్డింగ్ని మనం డెబిట్ చేయాలండి. డేట్ వచ్చేసి 5th August 2025. ఇక్కడ అసెట్ని మనం డెబిట్ చేయాలి. అంటే బిల్డింగ్ రిసీవింగ్ ఆస్పెక్ట్ కదా, దాన్ని ఫస్ట్ డెబిట్ చేయాలి. బిల్డింగ్ అకౌంట్ డెటార్ అమౌంట్ ఎంతండి? ₹100 lakhs. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుందండి? బిజినెస్ నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్. అంటే బ్యాంక్ పే చేస్తాం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని టు బ్యాంక్ ఎంత? ₹100 lakhs. 3 ఎంట్రీస్ మీకు సిమిలర్గా అనిపిస్తాయండి, కానీ నేచర్ మారిపోతుంది. ఫస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ వచ్చేసి వేజెస్, తర్వాత వచ్చేసి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఇవి రెండు ఎక్స్పెన్స్కి సంబంధించినటువంటి, అంటే ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళి. కానీ లాస్ట్ చెప్పిన ఎంట్రీ అలా కాదండి. లాస్ట్ చెప్పిన ఎంట్రీ వచ్చేసి ఎక్స్పెండిచర్కి సంబంధించిన ఎంట్రీ. అంటే అది అసెట్లోకి వెళ్ళిపోతుంది. బ్యాలెన్స్ షీట్ ఐటమ్ అది. మీకు ఫ్యూచర్లో తెలుస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి చెప్తాను. ఇది అసెట్ అండి, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి ఎంట్రీ. ఓకేనా ఫ్రెండ్స్? డిఫరెన్స్ అర్థమైందా? అవి రెండు వచ్చేసి ఎక్స్పెన్స్, ఇది వచ్చేసి ఎక్స్పెండిచర్. నెక్స్ట్ వీడియోలో ఇన్కమ్కి సంబంధించినటువంటి ఎంట్రీస్ ఏ విధంగా పాస్ చేయాలని చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.